Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 155. ఆ అరుపులకి శాంభవి, మోహన్ రామ కిందకొచ్చారు. ఒకప్పుడైతే ఏంట్రా పొగరెక్కిందా అలా అరుస్తున్నావని అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు అల్లుడు స్థానంలో ఉన్నారు కాబట్టి నోటి వరకు వచ్చిన మాటని ఆపేసి ఏమైంది నవీన్ అని అడగడంతో వాళ్ళంత అమాయకంగా అడుగుతూ ఉంటే ఇద్దరిని సూటిగా చూశాడు నవీన్. సంగవి బాధగా కనిపించేసరికి ఏమైందమ్మా? ఎందుకు అంత డల్‌గా ఉన్నావని కంగారుగా శాంభవి దగ్గరికి రావడంతో సంగవి చేతిని వాళ్ళమ్మ చేతిలో పెట్టాడు నవీన్. మీ అమ్మాయిని మీరే భద్రంగా మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పాడు. నువ్వు మనిషివా లేకపోతే రాక్షసుడివా? కట్టుకున్న పెళ్ళాన్ని ప్రతిసారి ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి చూస్తావేంటని అడగడంతో నవీన్ కోపంగా చూసి రాక్షసి జాతి గురించి నువ్వు మాట్లాడకూడదత్తా. ఎందుకంటే నువ్వు కూడా అదే జాతికి చెందిన దానివి అనగానే నవీన్ మర్యాదగా మాట్లాడు. తను నీకు అత్త. నీ తల్లి వయసు ఉన్న ఆవిడ అని అన్నాడు మోహన్ రామ కోపంగా. సంగవి, మీ అమ్మానాన్నల మాట వింటూ ఉంటే నీకేమీ అనిపించట్లేదా? అని నవీన్ అడిగేసరికి నవీన్ ఉద్దేశం అర్థమైన సంగవి ఏమీ మాట్లాడకుండా తల్లిదండ్రి వైపు చూస్తూ మౌనంగా తలదించుకుంటే, నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ నా కూతుర్ని సమాధానం చెప్పమంటావేంటి అని శాంభవి అడిగేసరికి నోరు మూసుకుంటారా కొంచెం అని నవీన్ కోపంగా అరవడంతో షాక్ కొట్టినట్టుగా నిలబడ్డారు ఇంట్లో పనివాళ్లతో సహా అందరూ. నీ కొడుకుకి సర్ది చెప్పుకోవడం చేతకాక నా చెల్లెల్ని దూరం చేయడానికి దిక్కుమాలిన దుర్మార్గపు ఆలోచనలు చేసి దాన్ని జీవోత్సవాన్ని చేసి మంచానికి అంకితం చేసి నువ్వు నీ కూతురు జస్ట్ ఇంటికి తిరిగొస్తేనే అంతలా అల్లల్లాడిపోతున్నావు. మరి మిగిలిన తల్లిదండ్రులకి అంతే అని కొంచెం కూడా జ్ఞానం లేదా నీకు? లేకపోతే నీ పిల్లలు మాత్రమే మనుషులు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎండిపోయిన ఆకులు అనుకుంటున్నావా అని అడిగాడు నవీన్. అప్పుడు నవీన్ ఎందుకలా ప్రవర్తించాడో ఇద్దరికీ క్లారిటీ రావడంతో మోహన్ రామ తల పట్టుకుని నవీన్ అదేదో పొరపాఠం జరిగింది అనగానే షటప్ యూ బ్రెయిన్‌లెస్ మ్యాన్ అని కోపంగా అరవడంతో షాక్ అయింది శాంభవి. నువ్వు మనిషి పుట్టికే పుట్టావా? లేకపోతే అని అడగడంతో నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అనగానే నువ్వు మరొక మాట మాట్లాడితే అనవసరంగా నీ గౌరవం నువ్వే తగ్గించుకున్నట్టుగా అవుతుంది అన్నాడు నవీన్. నవీన్, చాలు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని సంగవి సీరియస్‌గా అనగానే చీదరింపుగా వాళ్ళందరినీ చూస్తూ మీరసలు మనుషులేనా? లేకపోతే రాక్షసి జాతిలో పుట్టి రాక్షసులని బ్రతకనివ్వరు కాబట్టి మనుషుల్లాగా నమ్మిస్తూ బ్రతుకుతున్నారా? మీరైతే మనుషుల్ని నలుసుల్ని నలిపినట్టు నలిపేయొచ్చు. ఇదేంటని అడిగితే ఇలా మాట్లాడతారా? అంటే మీరేం చేసినా నోరు మూసుకొని ఉండాలా? ఇలా ఎందుకు చేశావని అడగకూడదా అని నవీన్ కోపంగా అడగడంతో నోరు మూసుకుంది సంగవి. నవీన్ శాంభవి వైపు చూసి ఏమత్తా? మండపంలో నీ కూతురు పెళ్లి ఆగిపోతే నా కాళ్ళ వేళ్ళ నీ కూతుర్ని చేసుకోమని పడ్డారే మర్చిపోయారా? ఏం నీ కూతురుకొక్కదానికేనా పరువు ప్రాణం ఉండేది? మిగిలిన వాళ్ళవి ప్రాణాలు కాదా? నీ కూతురు కాపురాన్ని నిలబెట్టుకోవడానికి నాతో రాయబారాలు నడిపి మా చెల్లిని దూరం చేయడానికి ఆలోచన చేస్తావా? ఏం నీ కూతురు లాంటిదే నా చెల్లెలు అని అనుకోలేదా అని అడగడంతో శాంభవికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మీకు నొప్పి తెలియాలి. నీ కూతుర్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావత్తా. రేపటికి రేపు కోర్ట్ నోటీస్ రావడమే కాకుండా నా చెల్లెల పరిస్థితికి కూడా మీ మీద లీగల్‌గా యాక్షన్ తీసుకుంటా. ఇంకా మీరు చేసిన అన్యాయాలన్నిటికీ మీకు శిక్ష పడేలా చేస్తా. డబ్బుంది కదా! బయటికి రావచ్చనుకుంటున్నారేమో! నేను ఫస్ట్ సపోర్ట్ తీసుకునేదే మీ కొడుకు నుంచి అనగానే షాక్ తిన్నారు మొగుడు పెళ్ళాం ఇద్దరూ. వాళ్ళ మొహాల్లో మారిపోయిన రంగులు చూసి పర్లేదే, మీ కొడుకు పేరు చెప్పగానే దడదడ గుండె అదిరిపోతుంది కదా అనగానే
నవీన్, ఇది నీకు మాకు ఉన్న సమస్య. మధ్యలో కర్ణని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు అనగానే, మరి ప్రేమ పుట్టింది మీ అబ్బాయికి, నా చెల్లెలికి కదా! మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? దాని జోలికెందుకు వెళ్ళాలి అనుకున్నారు. మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు నేను కూడా నాకు నచ్చిన వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి కదా! అత్త అనగానే టైం చూసి దెబ్బ కొట్టాలి అనుకుంటున్నావు. వాడు అసలే మా మీద కోపంగా ఉన్నాడు. ఇది జరిగిందని చెప్తే ఆ కోపంతో నీకు సపోర్ట్ చేసి మమ్మల్ని నిలువున ముంచేస్తాడు అని అంది శాంభవి. నాకు కావాల్సింది కూడా అదే కదత్తా! ఇక నుంచి మినిట్ లెక్క పెట్టుకోండి. మీరు చేసిన వాటిని మీకే తిప్పి కొడతా అని సంఘవి వైపు చూసి నవీన్ వచ్చిన దారిన వెళ్ళిపోగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా మమ్మీ? నువ్వెంత ప్రయత్నించినా సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినా కూడా వాడు దక్షని వదిలిపెట్టలేదు. ఇంకా నీ పంతం ఏంటి? ఎందుకు దక్షని ఇలా చేశావు? నేనెంతో కష్టపడి నవీన్ మనసు గెలుచుకోవడానికి ట్రై చేస్తున్నాను. మొత్తం జడగొట్టేశావు అని కోపంగా వెళ్ళిపోయింది సంఘవి. విరాట్, ఒకసారి ఇలా రా అంటూ హాల్లో సోఫాలో కూర్చున్న దీక్షిత విరాట్ని పిలవడంతో, ఏంటి బేబీ అని అడగడంతో, కోటప్పకొండ అని చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో మా ఫ్యామిలీతో వెళ్ళాను. అక్కడ మోకాళ్ళ మీద నడిస్తే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందంట అనగానే, సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు విరాట్. నీకు కూడా ఉంటుంటే ఉన్న బ్రెయిన్ పోతుంది విరాట్ అనగానే, ఇప్పుడు అంత పెద్ద తప్పు నేనేం చేశాను అని విరాట్ అడిగేసరికి, ఇప్పుడు కోరిక తీరుతుంది అని అన్నాను. ఏ పరిస్థితిలో అన్నాను? దక్షకి బాగాలేదు కాబట్టి కదా అంటున్నాను అనగానే, కొంపదీసి నువ్వు మోకాళ్ళ మీద నడుస్తాను అంటావా అని వెంటనే కాళ్ళు పట్టుకోవడంతో దీక్షిత షాక్ అవ్వడంతో, నీకు దండం పెడతానే, నువ్వు కళ్ళు తెరిచే వరకు గుండెని చేతుల్లో పట్టుకుని కూర్చున్నాను. పైగా నీకు జరిగింది సిజేరియన్. ఈ పరిస్థితుల్లో మోకాళ్ళ మీద నడుస్తానంటావేంటి అనగానే, నీ బొంద, నేనెక్కడ నడుస్తాను అన్నాను. కర్ణగారు అని సాగదీస్తూ ఉంటే, వాడా? వాడి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? అసలు దేవుడంటే నమ్మకం లేనివాడు మోకాళ్ళ మీద నడుస్తాడు. తిప్పమంటే టోటల్ వరల్డ్ మొత్తం అన్ని హాస్పిటల్స్ తిప్పుతాడు గాని గుడికి మాత్రం రాడు అన్నాడు విరాట్. మనం వచ్చేలా ఒప్పిస్తే ఖచ్చితంగా వస్తాడు అనగానే, సరే పిలుస్తాను, నువ్వే ఒప్పించు అంటూ కర్ణ, ఒరేయ్ కర్ణ అని పిలవడంతో, ఏంట్రా అంటూ కర్ణ రావడంతో, దీక్షిత నీతో ఏదో మాట్లాడాలంట అనగానే, ఏంటి దీక్షిత అంటూ ఆమె పక్కన కూర్చోవడంతో, చెప్పాక మీరు కోప్పడకూడదు అనగానే, కర్ణ విరాట్ వైపు చూసేసరికి, నాకేం సంబంధం లేదురా అంటూ చేతులెత్తేశాడు. ఏంటో చెప్పు దీక్షిత అనగానే, కోటప్ప కొండ అని ఆంధ్రాలో ఒక గుడి ఉంది, చాలా పవర్ఫుల్. శివుడు ఉంటాడు. మోకాళ్ళ మీద మెట్లెక్కి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. మన దక్షకి త్వరగా క్యూర్ అవ్వాలంటే ఒక్కసారి మీరు ఆలోచించండి అనగానే, దీక్షిత ఫూలిష్గా మాట్లాడకు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మనుషులకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అని అడగడంతో, అలా మాట్లాడకండి కర్ణగారు. మనం స్ట్రాంగ్ అవ్వడానికి దేవుడు పరీక్షలు పెడతాడే కానీ మనల్ని కావాలని కష్టపెట్టడు. ఒకసారి ట్రై చేయండి. దక్ష కండిషన్‌లో కొంచెం చేంజ్ చూడకపోయినా మీరే నిజమని ఒప్పుకుంటాను అని చెప్పింది దీక్షిత. నిజమేరా, ఒకసారి ఆలోచించు. తాను అన్నట్టు మనకి పాజిటివ్ రిజల్ట్స్ రాలేదంటే నువ్వే కరెక్ట్ అని మేము నమ్ముతాం అని విరాట్ చెప్పడంతో కర్ణ ఆలోచిస్తూ ఉంటేనే కర్ణ మొబైల్ రింగ్ అయింది. అది శాంభవి దగ్గర నుంచి అవ్వడంతో కర్ణ కనీసం స్క్రీన్ వైపు కూడా చూడకుండా కూర్చోవడంతో 2, 3 సార్లు, 4 సార్లు రింగ్ అయ్యి ఆగిపోవడంతో, అబ్బా! నువ్వెత్తకపోతే చంపేలా ఉన్నార్రా! నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడతాను అంటూ మొబైల్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేయడంతో, కర్ణ ఏం చేస్తున్నావు? నేను వాడి చెల్లెల్ని బాధ పెట్టానని మీ అక్కని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు ఆ నవీన్ గాడు. పైగా నీ సపోర్ట్ తీసుకొని మమ్మల్ని శిక్ష ఇస్తాను అని నవీన్ గాడు మాట్లాడాడు అనగానే, నిజమా ఆంటీ? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని పెద్దలు ఒక మాట అన్నారు. అదిప్పుడు నిజమని అర్థమైందా అని విరాట్ అడగడంతో, మా అబ్బాయి ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది? నువ్వెందుకు ఎత్తావు అని అడిగింది శాంభవి.
మీ అబ్బాయి మీ నెంబర్ చూసి కనీసం ఫోన్ వైపు కూడా చూడకపోతే బీపీతో చచ్చిపోతారేమోనని నేను లిఫ్ట్ చేశాను. మీరేం డౌట్ పెట్టుకోకండి. నవీన్ వచ్చి హెల్ప్ అడిగితే కర్ణ, లేదంటే నేనైనా దగ్గరుండి హెల్ప్ చేస్తాం. మీ వల్ల దక్ష ఏ పరిస్థితిలో ఉందో తెలుసా? ఇంత వయసొచ్చింది ఎందుకు? కొంచెమైనా సిగ్గుండాలి కదా అనగానే విరాట్ అని అరవడంతో అరవకు. ఎప్పుడైతే ఇంత నీచమైన పని చేశావో అప్పుడే నీ గౌరవం పోయింది. నీతో ఇలా మాట్లాడితే నీ కొడుకు ఏదో అంటాడని ఫీల్ అవుతున్నావేమో. వాడు మాట్లాడితే ఇంకాస్త వేరేగా ఉంటుంది. మీ అమ్మాయి వరకు వచ్చేసరికి ఆ నొప్పి తెలుస్తుందా? వేరే ఆడపిల్ల మీకు మనిషిగా కనిపించలేదా? మీకంటే మా అమ్మ నయ్యం కదా! ఏం బ్రతుకుతున్నారు మీరు అంటూ కాల్ కట్ చేశాడు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.